వాళ్ళు మనం చూసాం. దేవాలయాలు కూల్చిన, రథాలు కాల్చిన, వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఒక దొంగను కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. ప్రతి వాడికి వాడు పిచ్చోడు, లేకపోతే మానసికంగా వాడు వీక్ గా ఉన్నాడు అని చెప్పి మన ధర్మాన్ని ఎంత ధ్వంసం చేయకూడదో అంతా దేవాలయాల్లో సొమ్మెత్తికెళ్లారు. ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులే అయి ఉండాలి అని. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీ మాజీ ఈవో ప్లస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, మేము టీటీడీ ఉద్యోగుల్ని పరిశీలించడానికి ఇళ్లకు వస్తాం అని అన్నందుకు ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేశారు, ఆయనకు కూడా తెలియకుండా. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేల్కొని అర్జెంట్ గా చేయాల్సిన 3 పనులు ఏమిటంటే, టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి. నెంబర్ 1, ఆ మధ్య సీఎం గారు ప్రకటించారు, అది వెంటనే అమలు చేయాలి. ఎవరెవరు అక్కడ హిందువులు కాదో వాళ్ళందరినీ వేరే వేరే చోటకి పంపించేయండి. వాళ్ళు వచ్చింది పొట్ట కోసం కదా, ఆ పొట్ట బట్ట డిపార్ట్ వాళ్ళకి అందేలా చేయండి. అలాగే వాడు హిందువా కాదా అనేది వాడి ప్రవర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీరు ఏ ముస్లింకైనా ఇది పంది మాంసం అని ఇస్తే తీసుకోడు, చాలా హట్ అవుతాడు. హిందూ అనేవాడు ఆవు మాంసం పెడితే హట్ అవుతాడు. సో ఆవు మాంసం, ఆవు మిగిలిన జంతువుల కొవ్వు, తద్వారా వచ్చిన ఆయిలు, అది శ్రీవారి లడ్డు మహాప్రసాదంలో కలిపి భావనే చాలా మందికి బగబగలాడుతుంది. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మరోసారి జరగకుండా, అసలు నెయ్యి అనేది మనం ఎక్కడో ఎందుకు కొనాలి? స్వామివారికి రోజుకో 3-4 కోట్లు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి 20,000 మంది మనుషుల్ని పోషిస్తున్నటువంటి టీటీడీ ఒక 10,000 ఆవుల్ని పోషించలేదా? మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కూడా రోడ్డు మీద కనబడకుండా ఎక్కడెక్కడ గోచర భూములు ఉన్నాయో, ఆవుల కోసం మన పెద్దలు ఇచ్చిన భూములు ఉన్నాయి. కాబట్టి ఆవుల్ని ఎక్కడ కుదిరితే అక్కడ ప్రతి టీటీడీ వాళ్ళ టీటీడీ వాళ్ళకి చాలా ఇదండి కళ్యాణ మండపాలు. ఈ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడల్లా గోశాల పెట్టాలి. ఆ గోశాల నుంచి పాలు పబ్లిక్ కి అమ్మండి, హిందువులు తాగుతారు. అలాగే తద్వారా వచ్చే నెయ్యిని తిరుమల పంపించేలా చేయండి. ఆ విధంగా అసలు ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడి వాడెవడో కొవ్వు పంపించడాలు, ఈ నాశనం నాన్సెన్స్ జరగకూడదు. మన పూర్వీకులు రాజులు స్వామివారికి బోలెడన్ని మాన్యాలు ఇచ్చారు, నగలిచ్చారు, వస్తువులు ఇచ్చారు. దేవాలయం దాని యొక్క సేవలు సక్రమంగా జరగాలని. అటువంటి దాన్ని వీళ్ళు డబ్బులు స్వామివారి తినేసి పథకాలకు వాడుకుని స్వామివారి పేరు కూడా పెట్టకుండా మళ్ళీ స్వామివారి యొక్క ఆ పవిత్రతను దెబ్బతీసే పని చేయడం, ఇన్ని లక్షల కోట్ల మంది మనస్సులను గాయపరచడం, ఇది చాలా అన్యాయం. ఇది జరిగినందుకు తర్వాత వారికి ఏం జరగకూడదు, జరుగుద్ది, అది వేరే కథ. కానీ ఇప్పుడు అర్జెంట్ గా